మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగునాడు రాష్ట్రంగా ప్రకటించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నాం. తెలుగునాడు రాష్ట్రంగా, ఎందుకంటే ఈ 13 జిల్లాలు కూడా తెలుగు మాట్లాడేవాళ్ళం కాబట్టి మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ని రాయలసీమ ఎడగొట్టమని చెప్పి కూడా రాయలసీమ వాళ్ళు గొడవ చేయొచ్చు ఫ్యూచర్లో. అంచేత తెలుగునాడు రాష్ట్రంగా ప్రకటించాలి. అలాగే రాష్ట్రానికి రాజధాని ప్రకటించలేదు కాబట్టి విశాఖపట్నాన్ని పారిశ్రామిక రాజధానిగాను, అలాగే విజయవాడ గుంటూరు మధ్య ఆర్థిక రాజధానిగాను, తిరుపతిలో హైకోర్టు పెట్టమని చెప్పి కూడా కోరుతున్నాను నేను. తిరుపతిలో హైకోర్టు. అలాగే మోడీ గారు తిరుపతి సమావేశంలో చెప్పారు, ఖాదీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత నాదన్నారు. అంచేత నేను ఏమన్నానంటే, మన 13 జిల్లాల్లో చదువుకున్న నిరుద్యోగులు అందరూ కూడా బ్యాంకుల నుంచి రుణాలు పొందినప్పుడు ఏ మీద హామీ లేకుండా బ్యాంకులు ₹1 కోటి లోపు ఇచ్చి తీరాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ₹1 కోటి దాకా ఏ విధమైన హామీ లేకుండా బ్యాంకులు అందరూ కూడా లోన్స్ ఇచ్చి తీరాలి. అంచేత దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక మానిటరింగ్ కమిటీని కూడా ఫారం చేయమని కోరదలుచుకున్నాను మోడీ గారిని కలిసి. ఈ నెల 18వ తారీఖు నేను ఢిల్లీలో మోడీ గారిని కలుస్తున్నాను. ఆయన ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, నో డౌట్. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయం, మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం, నో డౌట్. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అంచేత మాదంతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. అంచేత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అంచేత మేము కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని రెగ్యులర్గా కలిసి ఈ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల అభివృద్ధికి, కుటీర పరిశ్రమలకి మేము డెవలప్ కృషి చేస్తాం. అదే కాకుండా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ యొక్క సంస్థలు, ఇది ఇంపార్టెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బ్యాంక్స్ యొక్క పెద్ద హెడ్ ఆఫీసులు కానివ్వండి, అన్నీ హైదరాబాద్లో కేంద్రీకృతం ఉన్నాయి. అవన్నీ కూడా విశాఖపట్నానికి తరలించమని చెప్పి నేను కోరుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ పెట్టాలి విశాఖపట్నంలో, ఎన్ఎండిసి పెట్టాలి, కోల్ ఇండియా ఆఫీస్ పెట్టాలి, అన్ని ఆఫీసులు కూడా విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే సికింద్రాబాద్లో పెట్టారు, సికింద్రాబాద్ అప్పుడు హైదరాబాదు. అంచేత విశాఖపట్నంలో కూడా రైల్వే కానీ అవన్నీ కూడా ఇక్కడ తరలించాలని చెప్పి నేను కోరదలుచుకున్నాను. అలాగే ఈ సూక్ష్మ పరిశ్రమల వాళ్ళు ఈ రాష్ట్రంలో మరి వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి మౌలిక సదుపాయాలు అయినప్పటి భూమి, వాటరు, విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చినట్లయితే మరి గుజరాత్లో ల్యాండ్ ఫ్రీ తక్కువ ధరకి ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎకరం 60 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి పెట్టి అమ్ముతున్నారు. అంచేత ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు, భూమి, నీరు, విద్యుత్ శక్తి చిన్న పరిశ్రమ వాళ్ళకి అతి తక్కువ ధరకి ఇచ్చేటట్టుగా చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఇంకొకటి, మన ప్రాంతంలో మీకు తెలుసు, మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, అలాగే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, షిప్ యార్డ్ ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా తరలించి ఇక్కడ ఈ చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించి ఏర్పాటు చేస్తారని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది మోడీ గారు.